ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఇప్పుడు వాలంటీర్ల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో వృద్ధులకు పెన్షన్ ఇప్పించకూడదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని ఒక సంస్థ ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఆ విషయంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాజాగా రేషన్ పంపిణీలోనూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీలో కూడా పాల్గొవద్దని ఈసీ ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మ్యాపింగ్ చేయాలని సూచించింది. ఇదే క్రమంలో ఎండియు ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీకి పిలవకూడదని స్పష్టం చేసింది. తక్షణం ఈ ఆదేశాలు అమలుకు రాగా ఉల్లంఘించిన వారిపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. అయితే పెన్షన్ల పంపిణీ ఆలస్యం అవ్వడానికి కారణమేంటన్నది అందరికీ తెలిసిన విషయమేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంకు వెళ్లి పెన్షన్ తీసుకునే ప్రత్యామ్నాయాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సన్నిహితులతో కలిసి తెర వెనుక చేసిన రాజకీయంలో భాగంగానే నేడు వృద్ధులు, వికలాంగులు ఎండలో పడి పెన్షన్ కోసం వెళ్లాల్సి వస్తోందంటూ వైసీపీ ఇప్పటికే లొల్లి మొదలుపెట్టింది. చంద్రబాబు పాలనలో పెన్షన్దారులు పడిన ఇబ్బందుల్ని మరోసారి ప్రజలు అనుభవిస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేషన్ పంపిణీలను వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయవద్దని తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేయడం విశేషం.